నమస్తే ట్రిప్లస్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చింతల వెంకటరమణ స్వామి ఆలయానికి విచ్చేసిన కంచి పీఠాధిపతి ఘన స్వాగతం పలికిన ఆలయ చైర్మన్ మరియు కమిటీ సభ్యులు. చింతకుంట కందికాపుల గ్రామాలలో నేలకొరిగిన మొక్కజొన్న పొలాలను పరిశీలించిన వ్యవసాయ అధికారి అన్వేష్ కుమార్. వర్జకరూరు మండలం కొనకొండ్ల గ్రామ శివారు ప్రాంతాల్లో చిరుత సంచారం, భయాందోళనకు గురవుతున్న గ్రామస్తులు. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో విజయ శోభా యాత్రలో భాగంగా కాంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామికి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఘనస్వాగతం పలికారు. కాంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తున్నారు. పుణ్యక్షేత్రాల్లో విజయ శోభాయాత్రలో భాగంగా ఆయా పుణ్యక్షేత్రాల యందు చంద్ర మౌళీశ్వర స్వామి వారికి విశేష పూజలు నిర్వహిస్తున్నారు. తాడిపత్రి సంజీవ్ నగర్లో ఉన్న శ్రీ గాయత్రి మాత ఆలయంలో మంగళవారం నిర్వహించే చంద్ర మౌళీశ్వరి స్వామి త్రికళ విశేష పూజలు నిర్వహించనున్నారు. हर हर शंकर जय जय शंकर, हर हर शंकर जय जय शंकर, जय हर 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 शंकर जय जय शंकर, हर हर शंकर हर शंकर जय जय शंकर, शंकर जय जय शंकर, हर हर शंकर जय शंकर, పరాయి పాలనపై కాలు తువ్వి जय जय शंकर, हर हर शंकर. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని శ్రీ గాయత్రి గుడి ఆలయం నందు కంచి కామకోటి పీఠాధీశ్వరులు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారిని ప్రత్యేకంగా కలిసి పండ్లు పలహారాలు అందజేశారు మున్సిపల్ చైర్మన్ జేసీ కుటుంబం. తాడిపత్రి పట్టణంలో ఆర్కే కాంప్లెక్స్ నందుగల
వేసవి దాహార్తికై చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. రాజారామిరెడ్డి ఈ విధంగా తెలిపారు. వేసవి కాలం ప్రారంభంలోనే తీవ్రమైన ఎండలు ఉన్నందున త్రాగునీరు కొనడం చాలా ఖరీదైనదని, దీనిని దృష్టిలో పెట్టుకుని అనేక మంది గ్రామాల నుండి పట్టణ కేంద్రాలకు రోజువారీగా వారి పనుల కోసం వస్తూ ఉంటారు. చాలామంది దాహార్తికి గురి కాకుండా ఉండేందుకు అందరికీ అందుబాటులో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈరోజు వరల్డ్ వాటర్ డే కావడం విశేషమని, ఈరోజు చలివేంద్రం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రాజారామిరెడ్డితో పాటు టైలర్ హరి, పవన్, వినయ్ పాల్గొన్నారు. అనంతపురం జిల్లా పుట్లూరు మండలంలో నిన్న సాయంకాలం వీచిన ఈదురుగాలులకు చింతకుంట, కందికాపుల గ్రామాలలో నేలకొరిగిన మొక్కజొన్న పొలాలను వ్యవసాయ అధికారి అన్వేష్ కుమార్, సర్పంచ్ శివరామయ్య, గ్రామ రెవెన్యూ అధికారి శ్యామల, ఎంపీ ఈవో ఫకీరప్ప, సర్వేయర్ భార్గవి పరిశీలించారు. నమస్తే మేడం. హలో భజంత్రి వాళ్ళది పెళ్ళి గుట్ట నేను పట్టుకోవాలి కదా ఎక్కడ ఆడిపోతావు. మ్యాటర్ రాసిందో నేను చెప్తా. తాడిపత్రి ప్రజలకు అన్ని వసతులతో కూడిన ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించాలనే ఉద్దేశంతో సువిశాలమైన పార్కుని అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తనయుడు, యువనాయకుడు కేతిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం తాడిపత్రి పట్టణ పరిధిలోని పెన్నా నది ఒడ్డున నూతనంగా సుమారుగా 20 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న పార్కు నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన పార్కు సంబంధించినటువంటి నమూనా వివరాలను అడిగి తెలుసుకుని పార్కు నందు నాటిన వివిధ రకాల మొక్కలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పిల్లలకు ఆడుకోవడానికి కిడ్స్ జోన్ బ్లాక్, పెద్దలకు వ్యాయామం చేయడం కోసం మరొక బ్లాక్లను ఏర్పాటు చేసి అక్కడ అవసరమైన పరికరాలను అమర్చడం జరుగుతుందన్నారు. ఇప్పటి వరకు పార్కు నందు నాటిన మొక్కలు కాకుండా ఇంకా కంటికి ఇంపుగా ఉండే నూతన రకాల పూల మొక్కలను నాటడంతో పాటుగా వెంటనే పార్కు చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని పార్కు నిర్మాణం పనులు చేపడుతున్న కాంట్రాక్టర్కు సూచించారు. విజయ శోభాయాత్రలో భాగంగా అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉన్న పురాతన ఆలయమైన శ్రీ చింతల వెంకటరమణ స్వామి ఆలయానికి విచ్చేశారు. కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామికి శ్రీ చింతల వెంకటరమణ స్వామి ఆలయ కమిటీ చైర్మన్ బాణ నాగేశ్వరరెడ్డి, ప్రధాన అర్చకులు మురళీ అయ్యంగార్, ఆలయ కమిటీ సభ్యులు ఘనస్వాగతం పలికారు. కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తున్నారు. పుణ్యక్షేత్రాల్లో విజయ శోభాయాత్రలో భాగంగా ఆయా పుణ్యక్షేత్రాలయందు చంద్రమౌళీశ్వర స్వామి వారికి విశేష పూజలు నిర్వహిస్తున్నారు. తాడిపత్రిలో ఉన్న శ్రీ చింతల వెంకటరమణ స్వామి ఆలయంలో మంగళవారం కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు విశేష పూజలు నిర్వహించారు. 1982లో సంవత్సరంలో కంచి కామకోటి పీఠాధిపతి గురువు తాడిపత్రికి వచ్చినప్పుడు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారికి 16 సంవత్సరాల వయసు ఉండేది. ఈయన గురువు సందర్శించిన ప్రాంతాలన్నీ స్వామివారు సందర్శిస్తున్నారు. ఆలయానికి వచ్చిన కంచి పీఠాధిపతికి ఆలయ కమిటీ వారు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివార్లకు, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించిన కంచి పీఠాధిపతిని ఆలయ మర్యాదలతో సత్కారాలు నిర్వహించారు. చింతలను తీర్చే వెంకటరమణ స్వామి ప్రజల యొక్క ఆవేదనలు, నివేదనలు, ప్రజల యొక్క విజ్ఞప్తులు విని ప్రజలకి శాంతి సమాధానం కలిగేటట్టుగా వారి అనుగ్రహ కటాక్షాన్ని ప్రసరింపజేసి ఈ తాడిపత్రి నగరంలో చింతల వెంకటరమణ స్వామి
గుడి పురాతనమైనది, ప్రశస్తమైనది. కాలదేశరీత్యా దీంట్లో కొంత జీర్ణ స్థితికి చేరినప్పటికీ కూడా పునర్వైభవం, మళ్ళా వైభవాన్ని తీసుకొచ్చే ప్రయత్నంలో ఇక్కడ ఉండే కార్యనిర్వహణ మండలి, తర్వాత ఇక్కడ ముఖ్యంగా అర్చకస్య ప్రభావేణ అర్చకస్య అధిపోషణ కనుక అర్చక స్వామి యొక్క ప్రభావం చేత మంచి సేవా కార్యక్రమం చేయడానికి అనేక భక్త బృందము తయారు చేసి నిర్వహణ మండలి భక్త బృందము అందరూ కలిసి ఒక్కొక్క సేవా కార్యక్రమంగా విశ్వశాస్త్రనామ పారాయణము, శ్రవణము, తామర పూలు తీసుకురావడం. ఒక్కొక్క అనంతపురం జిల్లా ఉరవకొండ వజ్రకురూరు మండలం కొనకొండ్ల గ్రామ శివారు ప్రాంతాల్లో చిరుత సంచారంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. మంగళవారం తెల్లవారుజామున పొలంలో గొర్రెపిల్లల మందపై చిరుత దాడి చేయడంతో రమేష్ సుంకనకు చెందిన దాదాపు 30 గొర్రెపిల్లలు చనిపోయాయి. ఈ 2 సంవత్సరాలలో చిరుత దాడిలో దాదాపు 70కు పైగా గొర్రెలు మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. చిరుత సంచారం కారణంగా గ్రామంలో ఎవరికీ మనశ్శాంతి లేకుండా ఉందని, ఎప్పుడు ఏం చేస్తుందో తెలియక బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవిస్తున్నామని గ్రామస్తులు తెలిపారు. తాము జీవనాధారమైన గొర్రెపిల్లలను కోల్పోయామని, ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేశారు. చిరుత దాడిలో చనిపోయిన గొర్రెపిల్లలను అటవీశాఖ అధికారులు, సిబ్బంది ఆధ్వర్యంలో పంచనామా చేశారు. అనంతపురం జిల్లా మడకశిర పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్ ప్రభుత్వంపై మండిపడ్డారు. పెగాసస్ సాఫ్ట్వేర్ చంద్రబాబు కొని ఉంటే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యేవాడా అని ప్రశ్నించారు. జగన్, మమతా బెనర్జీలకు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అని, వీరి వ్యూహంలో దిగ్బంధించేందుకు చంద్రబాబుపై అసత్యపు ఆరోపణలు చేస్తున్నారని, పెగాసస్ విషయంలో గత డీజీపీ గౌతమ్ సవాంగ్ ఖండించారు. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి దీని చర్చ అనవసరమని పార్లమెంటులో స్పష్టం చేశారు. అయినా ప్రభుత్వం కల్తీసారా మరణాలను మరిపించేందుకు పెగాసస్ అనే కొత్త కథను తెరపైకి తీసుకువచ్చింది. పెగాసస్ విచారణ కంటే ముందు జంగారెడ్డి గూడెంకు సంబంధించి కల్తీసారా మరణాలను, రాష్ట్రంలో అనేక మంది కల్తీసారాతో మరణిస్తే ప్రభుత్వం సహజ మరణాలుగా చూపిన వాటిపై సిబిఐ ద్వారా దర్యాప్తు చేసి మృతి చెందిన వారి కుటుంబాలకు 25 లక్షల రూపాయల నష్టపరిహారం ప్రకటించి దీనికి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కన్సల్టెన్సీ ప్రశాంత్ కిషోర్, జగన్మోహన్ రెడ్డికు ఎలక్షన్ కన్సల్టెన్సీ ప్రశాంత్ కిషోర్. సో చెప్పుకున్నటువంటి మాటని మమతా బెనర్జీ నోట్లో చెప్పినట్లు భావించి ప్రశాంత్ కిషోర్ కుట్ర పన్ని మరి మమతా బెనర్జీ, చంద్రబాబు నాయుడు క్లోజ్ గారు ఆమె చెప్పింది 25 కోట్లకు మెగాసస్ అనేటువంటి సాఫ్ట్వేర్ని కొన్నారు. తద్వారా ప్రతిపక్ష నాయకుల్ని మరి అధికారుల్ని ఇది చేసినారని చెప్పి అది పూర్తిగా ఖండిస్తున్నాం. 25 లక్షల రూపాయలు వాళ్లకు నష్టపరిహారం చెల్లించాలి. ఆ విధంగా సభా సంఘాన్ని సిబిఐ ఎంక్వైరీ కూడా వేయాలి. కేవలం జంగారెడ్డి గూడెంలోనే కాదు, మడకశిర నియోజకవర్గంలో కూడా, అనంతపురం జిల్లాలో కూడా నాటు సరాయి తాగి చనిపోయిన చాలామంది ఉన్నారు, కల్తీ సరా తాగి చనిపోయిన చాలామంది ఉన్నారు. కానీ ఆ వెళ్తురు రానియట్లేదు, సహజ మరణాలుగానే రికార్డ్ చేసి వాళ్ళు తోచేస్తున్నారు. సరైనటువంటి సిబిఐ ఎంక్వైరీ వేస్తానో లేకపోతే సభా సంఘం వేస్తానో ఈ యొక్క జయ బ్రాండ్ మద్యం తాగి ఇంతవరకు తాగే వాళ్ళు చాలామంది చెప్తారు, మేము బ్రాండ్ పేర్లే వినలేదన్నా, ఏంటో బూమ్ బూమ్ బామ్ బామ్ బుస్ బుస్ ఏంటేటో బ్రాండ్ అంటే ఇంతవరకు దేశంలో ఎక్కడా లేవంటారు. మరి అటువంటి బ్రాండ్ అంతా కేవలం జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ. డిస్టిలరీలేమో కొత్తవి లేదు, నేను కమిషనర్ చెప్పిన డిస్టిలరీ ఒప్పుకుంటాం. కానీ ఉన్నటువంటి డిస్టిలరీలోనే లీజుకి తీసుకొని వైఎస్ఆర్ పార్టీ సంబంధించిన వాళ్ళు దౌర్జన్యం చేసి, ఇప్పుడు సపోజ్ కర్నూలులో నంద్యాల ఎస్పీ రెడ్డిది ఉంది, అది లీజుకి తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులే లీజుకి తీసుకొని నడుతున్నారు. వాళ్ళే తయారు చేస్తారు, వాళ్ళే సప్లై చేస్తారు ప్రభుత్వానికి.
అంటే కేవలం కల్తీ మద్యం తాగించడంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మొట్టమొదటి దానిపైన ఎంక్వైరీ వేయాలి. గత 3 సంవత్సరాలు ఏం బ్రాండ్లు తయారు చేసినారు, దాంట్లో ఏమేమి కలిపినారు, ఏమేమి కెమికల్స్ కలిపినారని టెస్ట్ చేయాలి. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు దుబాయ్ పర్యటనలో భాగంగా ఇండియన్ పీపుల్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు మహేందర్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గల్ఫ్ కార్యక్రమాలు, కార్మికులు పడుతున్నటువంటి ఇబ్బందుల గురించి కార్మికులను అడిగి తెలుసుకున్నారు. ఎన్ఆర్ఐ పాలసీ గురించి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు శరత్ గౌడ్, అశోక్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. మిత్రుడు సుధాకర్ రెడ్డి గారని గుర్తుంటారు. ముఖ్యంగా తన ప్లాన్ అంతా ఆర్కెస్ట్రేషన్ స్వీకరణ ఉంది కనుక తన ద్వారా ఇక్కడికి దుబాయ్ జరిగింది. వచ్చినందుకు దుబాయ్లో ఉన్న వాళ్ళందరూ కూడా డెబ్బై వర్గం కాకుండా పక్కన వర్గం కూడా వచ్చి చాలామంది మిత్రులు కలిసి ఇంకా బాధపడదు ప్రభుత్వాన్ని తెలియజేయాలి అని చెప్పి రిప్రజెంటేషన్ వచ్చింది. ఏదైతే ఎన్ఆర్ఐ పక్షి వర్తింపజేయాలి. మొన్న ఒక కార్మికులు వచ్చి 15 రోజులు కిందనే హైబ్రిడ్ చనిపోయింది కనుక అక్కడ 3.5 లక్షల రూపాయలు ఏజెంట్ పెట్టి వచ్చి 3.5 లక్షల రూపాయలు ఆస్థానంతో వచ్చేది. అటువంటి వాళ్ళకి సాయం చేయాలని చెప్తుంది. తప్పగా నేను ప్రభుత్వ దృష్టికి, గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి, కేటీఆర్ దృష్టికి తీసుకుపోయి సాయం చేయడం కోసం చాలామంది అక్కడ కష్టాలలో ఉండి ఇక్కడికి వచ్చి కష్టపడి సంపాదించుకోవాలి నచ్చిన వాళ్ళకు కొంతమందికి ఇక్కడ సరిగ్గా ఉద్యోగాలు దొరుకుతుందా, తక్కువ ఉద్యోగాలు దొరుకుతుంది చాలామంది. కొంతమంది మాత్రం వాళ్ళు కంపెనీస్ పెట్టుకొని కొంత బాగానే పరిస్థితుల్లో ఉన్నారు. పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇట్లా వచ్చి వాళ్ళు నష్టం జరిగితే మాత్రం వాళ్ళ కుటుంబం ఆత్మీయంగా ప్రభుత్వం తీసుకుని తప్ప తీసుకుని న్యాయం చేస్తానికి ఆ విధంగా గవర్నమెంట్ కేటీఆర్ గారు కలిసి ఎన్ఆర్ఐ ఫండ్ పెట్టే విధంగా ఎన్ఆర్ఐ ఫండ్స్ అప్లై చేసే విధంగా మొత్తం కొద్దిగా నష్టపోయిన వాళ్ళు పేదవాళ్ళకి సాయం చేసే విధంగా తప్పకుండా ప్రయత్నం చేస్తాను. వీళ్ళందరూ కూడా కష్టపడి నేను వచ్చిన తెరవని చాలామంది గౌతమి వొకేషనల్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న లక్ష్మణ్ అనే విద్యార్థికి విద్యుత్ షాక్కు గురై ప్రాణాపాయ స్థితిలో ఉన్నా కూడా పట్టించుకొని గౌతమ్ వొకేషనల్ కళాశాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో చేర్యాల కొత్త బస్టాండ్ నుండి పాత బస్టాండ్ వరకు ర్యాలీగా వచ్చి పాత బస్టాండ్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన సిద్దిపేట జిల్లా కార్యదర్శి దాసరి ప్రశాంత్ మాట్లాడుతూ విద్యుత్ తీగలు తాకి విద్యార్థి శరీరమంతా కాలిపోయినా కూడా పట్టించుకొని గౌతమ్ వొకేషనల్ కాలేజ్ యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, అలాగే విద్యాశాఖ అధికారులు పర్మిషన్ను రద్దు చేయాలని, చేర్యాల మున్సిపల్ కమిషనర్ రోడ్డు పక్కన కట్టిన కాలేజీ మున్సిపల్ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అదే కాలేజీలో గత కొన్ని నెలల క్రితం విద్యార్థినులను కాలేజీ యాజమాన్యం ఇబ్బందులు పెట్టినా కూడా అధికారులు పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని, ఆ తీరును చూస్తే కాలేజీ యాజమాన్యం, విద్యాశాఖ అధికారులు కుమ్మక్కైనట్లుగా స్పష్టంగా అర్థమవుతుందని, ఈరోజు గాయాల పాలైన లక్ష్మణ్ అనే విద్యార్థికి కళాశాల యాజమాన్యం పూర్తి స్థాయిలో బాధ్యత వహించాలని, లేని ఎడల ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘంగా భవిష్యత్ పోరాటాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందని, విద్యార్థికి న్యాయం జరిగేంత వరకు విద్యార్థులకు అండగా ఉంటామని, మళ్ళీ ఇలాంటి విషయాలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ డివిజన్ అధ్యక్షుడు ఆముదాల రంజిత్ రెడ్డి, పట్టణ నాయకులు మాచర్ల భారత్, పుర్మా రాకేష్ రెడ్డి, కానుగు కనకేష్, ఎర్రబోసు శివ, లింగం, నితిన్, విష్ణుతో పాటు కాలేజీ విద్యార్థులు ఉన్నారు. చేర్యాల పట్టణం కేంద్రంలో ఉన్న కాలేజు ప్రైవేట్ కాలేజ్ విద్యార్థి వైర్లు దాచి గాయాలకు గురైన పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు కళాశాల యాజమాన్యం స్పందించలేదు. అట్లాగే హాస్పిటల్లో సాగుబతుల మధ్యన విద్యార్థులున్నా కూడా ఇప్పటి వరకు కాలేజ్ యాజమాన్యం స్పందించకపోవడం చూసేది. ఎస్ఎఫ్ఐగా ఈరోజు చేర్యాల రహదారి పైన ధర్నాకు కూర్చోవడం జరిగింది దాదాపు 10 గంటల సేపు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే గాయాల పాలైన విద్యార్థికి న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఏదైతే కాలేజ్ ఉందో, గౌతమ్ వొకేషనల్ కాలేజ్ ఉందో, ఆ గౌతమ్ వొకేషనల్ కాలేజీకి సంబంధించి దాన్ని మూసేయాలని చెప్పేసి, అలాగే వైర్లకు పక్కపడి ఉన్న కాలేజీ పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి, అట్లాగే స్థానిక చేర్యాల మున్సిపల్ సంబంధించి ఎందుకు స్పందించలేదు వైర్ల సంస్థ అని చెప్పేసి, మిగతా వాళ్ళకు 30 ఫీట్స్ 40 ఫీట్స్ ఉండాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. కాలేజీకి ఆ 40 ఫీట్స్ 30 ఫీట్స్ అవసరం లేదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.
చేయాలి జిందాబాద్ 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 జిందాబాద్. స్థానిక దిన వారపక్ష మాస పత్రికల హక్కుల కోసం మంగళవారం యూనియన్లకు అతీతంగా విజయవాడ ధర్నా చౌక్ నందు స్థానిక పత్రికా ఎడిటర్స్ ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమం సీనియర్ జర్నలిస్ట్ ప్రసన్న కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా రాయలసీమ జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షులు బత్తిన నవీన్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిన్న పత్రికల మనుగడ లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. స్థానిక పత్రికా ఎడిటర్స్ ఉద్యమించవలసినటువంటి సమయం ఆసన్నమైందని అన్నారు. అందరూ యూనిటీతో పోరాటాలు చేస్తేనే మానవ హక్కులను సాధించుకోవచ్చని అన్నారు. అందరూ ఐక్యత పోరాటం చేయాలని అన్నారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో కూడా పోరాటాలకు సిద్ధం కావాలని సూచించారు. మన హక్కుల కోసం కలిసి పోరాటం చేసేందుకు భవిష్యత్తులో జరగబోయే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దిన వార పక్ష మాస పత్రికల ఎడిటర్ల ముందుకు రావాలని పిలుపునిచ్చారు. హక్కులే మనకు ఇక్కడ ముఖ్యమని, ప్రతి ఒక్కరూ ఎడిటర్ యొక్క సంక్షేమమే ఆలోచించాలని, మనం చేసిన వేరు ఎవరు కూడా చేసిన జర్నలిస్టుకు లాభం జరిగే విధంగా ఉండాలని, అంతేకాని స్వార్థంతో కుటిల ఆలోచనలతో కుతంత్రాలతో మన ఆలోచనలు ఎడిటర్లు ఆత్మవిశ్వాసం దెబ్బతినే విధంగా ఉండకూడదు అని, అది నేను చేసినా మీరు చేసినా వేరే ఎవరు చేసినా అంతిమంగా ఎడిటర్లకు న్యాయం జరగాలని మరొకసారి పాల్గొన్న మిత్రులందరికీ ధన్యవాదాలు. పాల్గొనని మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే భవిష్యత్తులో జరిగిన ఈ కార్యక్రమాన్ని అయినా చూసి మీలో కూడా ఆ పోరాట స్ఫూర్తి రావాలని, భవిష్యత్తులో జరిగే కార్యక్రమాల్లో యూనియన్లకు అతీతంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క దిన వార పక్ష మాసపత్రికల ఎడిటర్లందరూ ఐకమత్యంతో మన సమస్యలపై పోరాటం చేయాలని అన్నారు. అనంతరం సమాచార శాఖ జేడీని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పెన్ జాప్ రాష్ట్ర కార్యదర్శి ఎస్ చంద్రశేఖర్ రెడ్డి, నరేష్ యాదవ్, సుధాకర్, 13 జిల్లాల ఎడిటర్స్ పాల్గొన్నారు. సార్ కొద్దిగా ఏంటి సార్ మీరు ఆఫీస్ అట్లే సార్ వైద్యనగర్ ఉండేది. వైద్యనగర్ ఈతలు రావద్దని చెప్పినారు సార్. ఇంతే అరెక్ట్ మీ ఇష్టం రండి లేదంటారు. మేము చేయగలమా పని? ఎక్కడ కడపలో ప్రింట్ చేస్తున్నారు సార్? ప్రింటింగ్ ప్రెస్ చేస్తున్నాం సార్. జిఎస్టీ లేదు ప్రింటింగ్ ప్రెస్. నమస్తే, డిఎఫ్సి న్యూస్కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చింతల వెంకటరమణ స్వామి ఆలయానికి విచ్చేసిన కంచి పీఠాధిపతి, ఘన స్వాగతం పలికిన ఆలయ చైర్మన్ మరియు కమిటీ సభ్యులు. చింతకుంట, కందికాపుల గ్రామాలలో నేలకొరిగిన మొక్కజొన్న పొలాలను పరిశీలించిన వ్యవసాయ అధికారి అన్వేష్ కుమార్. వర్జకరూరు మండలం కొనకొండ్ల గ్రామ శివారు ప్రాంతాల్లో చిరుత సంచారం, భయాందోళనకు గురవుతున్న గ్రామస్తులు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.